If you see some person from your circle, that might be from the family, friends, colleagues, or like a partner, if they're possessing these qualities like impatience, angry, inability to handle criticism, expecting special favors, and expect other people to do what they want without questioning them, unwillingness to recognize the needs and feelings of the others, ఇలాంటి క్వాలిటీస్ కనుక ఇఫ్ యూ నోటీస్ దీస్ టైప్ ఆఫ్ క్వాలిటీస్, మై డియర్ ఫ్రెండ్స్, దీస్ టైప్ ఆఫ్ సింటమ్స్ వీ కెన్ సీ ఇన్ ఏ నార్సిస్టిక్ పర్సనాలిటీ. దీన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. మెనీ ఆఫ్ అస్ హ్యావింగ్ లైక్ హియర్ అండ్ దేర్ కొన్ని కాంబినేషన్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి వెరీ కామన్. బట్ ఇలాంటివి పర్టికులర్గా ఓవర్ అగ్రెషన్స్ ఉండడము, మూడ్ చేంజ్ అవ్వడము, ఫ్రీక్వెంట్గా వాళ్ళు డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయి అండ్ దే ఫాల్ షార్ట్ ఆఫ్ పర్ఫెక్షన్ బికాజ్ దే ఆల్ నీడ్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీథింగ్. మీరు ఏదన్నా ఒక పిక్చర్ చూసినా వాళ్ళు అందులో పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, డ్రెస్సింగ్లో పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి క్వాలిటీస్ ఎక్కువ నార్సిస్టిక్ పర్సనాలిటీలో ఉంటుంది. అన్విల్లింగ్నెస్ టు రికగ్నైజ్ ద నీడ్ అండ్ ఫీలింగ్ ఆఫ్ అదర్స్, బిహేవింగ్ వెరీ యారగెంట్. పీపుల్ విత్ దీస్ నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళకి ఏంటంటే దే విల్ హ్యావ్ ద ట్రబుల్ ఇన్ హ్యాండ్లింగ్ ఎనీథింగ్. లైక్ దే విల్ వ్యూ ఎవ్రీథింగ్ ఇన్ ఏ క్రిటిసిజం. వాళ్ళు మనల్ని కావాలని అంటున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి రిలేషన్షిప్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దే కాంట్ విత్ స్టాండ్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఎగ్జాక్ట్గా వాళ్ళకి వస్తే దే విల్ ట్రావెల్ ఆర్ ఎస్ దే విల్ స్టాప్ ఓవర్ దేర్. అండ్ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్లో ఉంటూ ఉంటారు. And adopting the change, they withdraw from or avoid situations sometimes in which they might fail, insecurity feel అవ్వాల్సి వస్తుందనో, లేకపోతే హ్యూమిలియేట్ అవ్వాల్సి వస్తుందనో, లేదంటే వాళ్ళకు ఒక ఫియర్ ఉండొచ్చు, ఫెయిల్యూర్ అవుతాము, మనం ఎక్స్పోజ్ అవుతాము అన్న ఫియర్ ఉండొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీ సర్కిల్లో మీరు చూస్తుంటే కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఐ అడ్వైజ్ దెమ్, మీరు వాళ్ళతో ఎక్కువ బాండింగ్ పెంచుకోకండి. వాళ్ళని ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ బాండింగ్ అయిపోయింది అంటే వాళ్ళని మనం ఎలా కేర్ తీసుకోవాలి అనేది ఐ విల్ లెట్ యూ నో.